సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురాన్ని ఎంచుకున్నారు. మరి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకుంటారా? ఎంచుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురంకి వస్తే బంపర్ మెజారిటీతో వస్తారండి. చాలా మంది మామూలుగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగని పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా చేసి సోషల్ మామూలుగా సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన చేసేది ఉంటుంది కదండి. దాన్ని బట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికవుతారండి. అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న లేదు పెద్ద లేదు, ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి యువత కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ఓటు వేసి గెలిపిద్దామనేటువంటి ఆలోచనలో ఉందంటారా? ఉన్నదండి. కంపల్సరీ పిఠాపురం నియోజకవర్గం బట్టి పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. ఇంకెవరు నిల్చున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. మరి వైసీపీ నుంచి వంగ గీత గారు నిలబడ్డారు కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తారండి ఎక్కువ ఆయనకండి. అంటే ఒకటే సామాజిక వర్గం కాబట్టి కావాలని నిలబెట్టారు వంగ గీత గారిని అని చెప్పేసి అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? కాపులు కాబట్టి అలాగేం కాదండి. కాపులు అయినప్పటికీ అయినప్పటికీ కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కదండి. మామూలుగానే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఓట్లోకి మారుతుందా? మారుతుందండి. అనే కాకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది కాకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం మెజారిటీ ఉంటుందండి. ఎక్కువ మహిళలనే కాదు స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం చేద్దామని అనుకుంటున్నారండి. అయితే అమ్మ ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో నాయకులను చూసుకున్నట్లయితే ఎవరు నిజాయితీగా ఉన్నట్టు ఎవరు అవినీతిపరుడు అన్నట్టు అనుకుంటున్నారు. ఒక ముగ్గురు పేర్లు చెప్తా. వాళ్ళు ఎవరు నిజాయితీ అనుకుంటున్నారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీపరుడా, చంద్రబాబు నాయుడు గారు నిజాయితీపరుడా, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడా? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? అవినీతి చేయరనండి. ఆయన అయితే రైతులకి హెల్ప్ చేశారండి. అలా చాలా చాలా విషయాల్లో చాలా మందికి కూడా ఆయన హెల్ప్ చేశారు కదా. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారే నీతిపడ్డారు అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకుండా నేను చేస్తున్నాడు, వస్తే చాలా చేస్తాడనే నమ్మకంతో మీరు అవునండి ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నా అంటారు. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఖచ్చితంగా గెలిపించుకుంటారా? గెలిపించుకుంటారు. నమ్మకమా? నమ్మొచ్చా? జనసేన గెలుస్తుందా? జనసేన వైసీపీ గెలుస్తుందా? జనసేన గెలుస్తుంది. నిజమే? నమ్మొచ్చా? కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? కాన్ఫిడెంట్ గా. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈసారి నిలబడుతున్నారు. అవునండి. గాజువాక భీమవరంలో ప్రజలు గెలిపించుకోలేకపోయారు. మరి ఇక్కడ ప్రజల యొక్క నిర్ణయం ఇక్కడ అయితే మేము గెలిపించి అసెంబ్లీకి పంపుతాం. అందులో మాత్రం సమస్య లేదు. 1,70,000 80,000 ఓట్ల మెజార్టీ మీద వస్తాడండి. అందులో తిరిగేం లేదండి. ఎవరు చూసినా ఇంకా పవన్ కళ్యాణ్ మాట తప్ప రెండో మాట రాలేదండి ఇక్కడ. మరి ఆయనకి ఆపోజిషన్ గా వంగ గీత గారు ఆవిడని మొత్తం 2 సార్లు చూసామండి మేము. కానీ ఈసారి ఇంకా పవన్ కళ్యాణ్ మాత్రం కంపల్సరీగా మెజార్టీ మీద వచ్చేస్తాడండి. ప్రస్తుతం పరిపాలన అంటే అందువల్లకి ఎంత ఉంటాయండి అన్నీ. అది మనకి ఎవరన్నప్పుడు ఇప్పుడు జగన్ వల్ల అందింది అనుకోండి, ఆయన గొప్పడు అంటారు. మనం అయినా దానివల్ల మనకి ఏం ఉపాయం ఏమి లేదు. కానీ ఏంటంటే ఆయన డబ్బులు వేస్తాం, స్విచ్ నొక్కేసిన బటన్ నొక్కేసిన వేసేస్తానన్న మాట తప్ప ఇంకేమీ లేదండి. అంతే తప్ప ఏమీ లేదు. ఆయన మామూలు అభివృద్ధి గట్రా ఏమీ లేదు. ఆయన వల్ల చేసేది ఏమీ లేదండి. మా పిఠాపురం మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం కంపల్సరీగా వస్తారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిల్లలకు ఉద్యోగాలు, లేకపోతే ఇప్పుడు దత్తాత్రేయ స్వామి ఏదైతే మా ఏరియా ఆధ్యాత్మికత పరంగా ఇక టూరిస్ట్ ప్లేస్ ని చేస్తా అంటున్నారు, ఇండస్ట్రీలు తీసుకొస్తా అంటున్నారు. ఆయన గెలిస్తే ఖచ్చితంగా చేస్తారు ఇవన్నీ. ఆయన మామూలుగా మా ఊళ్ళోనే ఒక జంగాలపేటలో 3 ఇల్లు కట్టారండి ఆయన సొంత డబ్బులతో. అది ఆ నమ్మకం మాకు ఉందండి. బ్రహ్మాండంగానే కడతాడన్నా చేస్తాడన్నా అభివృద్ధి చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉందండి. ఆయన ఓన్లీ మాకు ఇప్పుడే ఈ లోపల ఒక 2 ఇల్లు కూడా కట్టాడండి ఆయన పేరునే. ఓన్లీ ఆయన డబ్బులతో, సొంత డబ్బులతో. ఎక్కడ చూసినా ఆయన సొంత డబ్బులే ఖర్చుపెట్టాడండి. ఆడి సినిమాలు తీసే ఖర్చుపెట్టాడండి డబ్బులు ఇప్పుడు దాకానే. ఆడి మామూలుగా పదాలు కూడా చేసి కాదు కదండి డబ్బులు ఖర్చు పెడతా. ఆడి సొంత రూపాయలతో సినిమాలు తీసి ఎండలో కష్టపడి డబ్బులు తీసి ఖర్చుపెట్టి చేస్తాడండి. అదే మామూలు పదవి వస్తే ఇంకా బోల్ చేస్తాడండి. ఆ ఆశ ఉందండి మాకు. అవును. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి ఎంత ఇచ్చినా ఆ కోటికి ₹1 కోటి ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం గలాస్కి వెళ్తుందండి. రెండో దానికి వెళ్దండి. ఈసారి గురి తప్పదా? ఇంకేమి ఇంకా 2 ఓట్లు కూడా దానికి వెళ్తుందండి. ఏ దానికి వెళ్దండి. ఓన్లీ గలాస్కి వెళ్తుందండి. ఇంకా మొత్తం మైండ్ అంతా గలాస్ మీద ఉంది మాకు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకోండి? మా అంచనా ప్రకారంగా ఒక 70,000 వస్తుందండి. తిరుగులేదండి ఇంకా అందులోని. మా వరమ గారికే ఓన్లీ అప్పుడు వరమ గారే ఇక్కడ మామూలుగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 60,000 అంత ఓటు మెజార్టీలో వచ్చాడండి. ఇప్పుడైతే ఈయనైతే ఇంకేం ఉండదండి. ఇంకా ఓన్లీ ఇంకా దానికే పడుతుంది తప్ప రెండో దానికి ఏమి ఉండదండి. అంటే వంగ గీత గారు లోకల్, పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్. మాకు ముందు ఇప్పుడు ఆవిడ ఎంపీగా చేశారండి. ఏం అందుబాటు ఏమి లేదండి. మా పెండు దర్బా గారు చేశారు. అయినా మాకు ఇప్పుడు ఏమీ లేదు. వాళ్ళు మాత్రం ఊళ్ళో ఉండి ఏమైనా చేశారండి. పైనుంచి వచ్చిన చేస్తానండి. అది అనవసరం అండి. చేస్తానని మాకు ఆశ ఉందండి.
మేము గెలిపించుకుంటాం. ఉంది మీకు అంతే. పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంక చూడక్కరొద్దని మా పిల్లలు మీరు ఏం చూడక్కరొద్దు, ఒళ్ళు మూసుకుని వచ్చేస్తారు. అక్కడ సీ కొట్టారండి, ఇక్కడ కొనిపించి ఆ అందరూ సీ అనిపిస్తాం. అంతేనా? భీమవరంలో కూడా కొళ్ళు మూసిపోయేలాగా అనిపిస్తాం మాట ఇక్కడ మా ఊరు. మరి పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు. అవును. మరి ఏంటి పరిస్థితి, ప్రజల యొక్క నిర్ణయం ఏంటి? ప్రజల యొక్క నిర్ణయం ఏంటంటే యాక్చువల్గా కళ్యాణ్ గారిని లాస్ట్ టైము గాజువాక ఇక్కడ భీమవరం నెగ్గించుకోలేకపోయాం. పిఠాపురంలో నెగ్గించుకోవాలి, ఎందుకంటే అభివృద్ధి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. పిఠాపురం నుంచి ఆయన వస్తే కనుక అభివృద్ధి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. అభివృద్ధి పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారు మీరు మెయిన్ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే? పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మెయిన్ రోడ్లు అన్న, రోడ్లు మెయిన్. రోడ్లు 5 సంవత్సరాల నుంచి అస్సలు బాగోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి హాస్పిటల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఉద్యోగాలు కూడా యువతకి. సో ఆయన గెలిస్తే ఆయన కూడా హామీ ఇచ్చారు, ఒక స్మార్ట్ సిటీలా తయారు చేస్తాను, ఒక రోల్ మోడల్ సిటీలా తయారు చేస్తాను పిఠాపురాన్ని, అలాగే ఒక డివోషనల్ హబ్గా తయారు చేస్తాను, ఇండస్ట్రీని తీసుకొస్తాను, ఇక్కడ చాలామంది యువత ఉంది వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి ఆయన ఏదైతే మాట ఇచ్చారో మాట మీద నిలబడతారనేటువంటి నమ్మకం ఉందా మీకు? మాకుంది, నమ్మకం ఉంది. ఆయన అంటే ముక్కుచూటి వ్యక్తి, నిజాయితీగా ఉంటాడు కాబట్టి ఇక్కడ నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. చెన్నై ఎలాగా, బెంగళూరు ఎలాగా ఆ టైప్ ఆఫ్ చేస్తారని కూడా నమ్మకం ఉంది. మరి ఇక్కడ వైసీపీ నుంచి వంగ గీత గారు నిలబడ్డారు. అంటే యాక్చువల్గా ప్రజారాజ్యం టైంలోనే చిరంజీవి గారి తరఫున ఓన్లీ చిరంజీవి గారి పేరు ఉన్నందువల్లే వంగ గీత గారు అప్పట్లో నెగ్గారు. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు నిలబడితే ఇంకా మెజారిటీ లెక్కేసుకుంటున్నాం మేము. అంతేనా? అంతే. వన్ సైడ్. ఓకే, ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే యావరేజ్గా చెప్పండి? యావరేజ్గా ఒక 50,000. దానిలో డౌట్ లేదా? డౌట్ లేదు. ఓకే. లాస్ట్ టైం మాకినూడి శేష్ కుమారి గారు నిలబడినప్పుడే 28,000 ఓటింగ్ వచ్చింది, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పేరు అక్కడ. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఇంకెంత మెజార్టీ రావాలో చూస్తాం. అంటే ఒకటే సామాజిక వర్గం కాబట్టి జగన్ గారు కావాలని వంగ గీత గారు నిలబెట్టారు అనేటువంటి అలాంటి వ్యాఖ్యలు ఉన్నాయి, కానీ అలాంటిది ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారే నెగ్గిస్తారు. అన్ని సామాజిక వర్గాలకు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతారా? ఇష్టపడతారు. అన్ని కులాల్లోని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. అందరూ ఆ ఇష్టం అనేది ఓటుకి ట్రాన్స్ఫర్ అవుతుందా? అవుతుంది. ఈ ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గంలో అవుతుంది. ఖచ్చితంగా. ఓకే, ఈసారి 100% డౌట్ లేకుండా గెలుస్తారంటారు. షాట్ అన్నారు. ఓకే, పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు. ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది రాజకీయం? ఇది పక్కా జనసేన. పక్కా జనసేన. నిజమే? నిజమండి. నమ్మేచ్చా? నమ్మలేవల్ల ఓటు వేస్ట్ అండి. గెలిపించుకుంటారా ఈసారి? గెలిపించుకుంటారా? గెలకపోతే మీరు కాపులు మీరు బతకలేదండి. అంటే కాపుగా మీరు వంగ గీత కూడా కాపు అన్నారు కదా. గీత గారు చాలా మంచి పని చేశారండి. గీత గారు మరి తప్పడక్కలేదండి. గీత గారు మంచి వాళ్ళే చేశారు. అంటే మరి ఈసారి మా పవన్ కళ్యాణ్ మనకు చేయాలని మీరు లెక్కలోనే అంతే. అది అయితే గీత గారు లోకల్ గీత గారు ప్రాబ్లం లేదండి. గీత గారు కాపులే, నీకు కాదట్లేదండి, మేము కాపులే. మెజారిటీ ఏమాత్రం వస్తుంది అనుకుంటున్నారు? మెజారిటీ 70-80. 78 రీజనబుల్ గా చెప్తున్నారు. వాస్తవంగా మాట్లాడారు మీరు. వాస్తవం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తీసుకోవాలా, పైన మన స్టార్ వెళ్ళాలా, ఖచ్చితంగా పైన అనేది గెలిపించుకోవాలి. మన పోస్టర్ జనసేన కావాలా. ఓవరాల్ గా జనసేన ఎలా ఉంటది ఇక్కడ? పక్కండి. పక్కా విన్ చూసుకోగలదు అంటారు. చూసారు లేదండి, పక్కా చూసారండి. 1,00,000 బయట మరుతుంది, 1,80,000 అవుతుంది. మరి పిఠాపురంలో ఈసారి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, ప్రజల యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? బంపర్ మెజార్టీతో నెగ్గుతారు పవన్ కళ్యాణ్ గారు. మెజారిటీ అయితే కంపల్సరీగా ఉంటుంది. అది కూడా మీకు వంగ గీత పద్ధతి కాబట్టి కొంచెం మెజారిటీ ఇంచుమించు 1,00,000 అంటున్నారు. అదే వేరే వాళ్ళు ఎవరైనా 1,50,000 కూడా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడి కట్టుబడే మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజాయితీ గల పొలిటికల్ లీడర్ ఎవరున్నారు అంటే స్టేట్లో ఎవరంటారు? నిజాయితీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు. అలా అన్నయ్య గారు వచ్చారు చిరంజీవి గారిని రాజకీయంగా ఎలా ఓడించాలో అలా ఓడించారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న ప్రజెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి ఎవరు సరిపోరు? పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుత పరిపాలన గురించి ఏమంటారు? పరిపాలన బాగోలేదన్న. ఎందుకు డెవలప్మెంట్ లేదు. పథకాలు ఇస్తున్నారు, ట్యాక్స్ కడుతున్నారు జనాలు, కరెంట్ బిల్లు పెరిగిపోయినాయి, పప్పులు పెరిగిపోయినాయి, పెట్రోల్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయి అమ్మఒడి ఇస్తున్నారంటే దాంట్లో కట్టి కరెంట్ బిల్ పెరిగితేనే కదా సగటు మానవుడు కరెంట్ బిల్ పెరగడం వల్ల దానివల్ల అమ్మఒడి ఇవన్నీ ఇవ్వడానికి అవుతుంది. డెవలప్మెంట్ లేదు కదన్న. ఒక పరిశ్రమలు లేవు, ఏమీ లేవు. ఈ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్లో ఈ రోడ్లో మీరు చూడండి, ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. అదన్న. పథకాలు అమ్మఒడి ఇస్తున్నారు.
రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అన్నది కేంద్రం కూడా కొంచెం వాటా ఇస్తుంది. అదన్న ఉచిత రేషన్ బియ్యం అన్నారు, ఉచిత రేషన్ బియ్యం కూడా పైన గవర్నమెంట్ మోడీ గారి స్కీమ్ అది కూడా వారు బొమ్మలు ఎప్పుడు ఇలా వేసుకుంటున్నారు అంతే. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే ఒక రోల్ మోడల్ సిటీగా చేస్తాను, ఒక డివోషనల్ హబ్గా చేస్తాను, ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, యువత చాలా మంది ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అంటున్నారు. నిజంగా ఆయన చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తారనేటువంటి నమ్మకం మీకుందా? నెరవేరుస్తారని పక్కగా ఆయన మాకు కమిట్మెంట్ మాట ఇచ్చారంటే నిలబడే ఇస్తారు పవన్ కళ్యాణ్. భీమవరం గాజువాక ప్రజలు మిస్ అయ్యారు పవన్ కళ్యాణ్, పిఠాపురం వాళ్ళు మిస్ అవుతారా? మిస్ అవ్వరండి. పిఠాపురం బెదిరించడానికి ఏమీ లేదన్న, డెవలప్మెంట్ ఏమీ లేదు. అది భీమవరం అంటే డెవలప్మెంట్ ఉంది, రకరకాలుగా బెదిరించారు. ఆ ప్రజలు కొంచెం భయపడి ఉంటారు ఒక రాజకీయ నేతలు. ఇక్కడ బెదిరించుకోవడానికి కానీ అవకాశాలు లేవు కూడా, కానీ ఫ్యాక్టరీలు కానీ ఏమీ లేవు కదా బెదిరించడం కూడా. ఒకటే సామాజిక వర్గం కాబట్టి వైసీపీ ప్లాన్డ్గా వంగా గీత గారిని దించారని చెప్పేసి అంటున్నారు. దించడానికి కొంచెం పోటీ ఉంటుంది కాబట్టి వంగగీత గారు కాబట్టి దించారన్న. అదే వేరే వాళ్ళు ఎవరైనా అయితే పోటీ కూడా లేదన్న. అంటే ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కాదన్న, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అన్న పవన్ కళ్యాణ్. ఆయనకు అన్ని కులస్తులు కావాలి, రెల్లి కులస్తులు ఎంచుకున్నాడు బచ్చాంగా ఆయన కాకినాడ సభలో. ఆయన అన్ని కులాలకు చెందిన మనిషి. ఓకే, సో ఖచ్చితంగా ఈసారి భారీ మెజారిటీ అంటారు. భారీ మెజార్టీ వస్తుంది. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక 80,000 నుంచి లక్ష రావచ్చు. ఓకే, సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి విజయం పవన్ కళ్యాణ్ గారి విజయం కన్ఫర్మ్.